హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెనింగ్ వ్లాగ్స్. డైలీ ఒక వీడియో అయితే పెడదామని అనుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం హెల్త్ ఇష్యూస్ మూలాన బ్రేక్ పడింది. ఇక్కడైతే చూడండి, నేను నా టెర్రస్ గార్డెన్లో అన్ని మొక్కలకి కాయలైతే స్టార్ట్ అయినాయి. అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూస్తుంటే, నేను టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. నేను కిచెన్ వేస్ట్‌తోని ఆర్గానిక్‌లో వెర్మి కంపోస్ట్, తర్వాత గానుగ చెక్కలతోని ఫెర్టిలైజర్స్ తయారు చేసుకొని, అవే నేను నా మొక్కలకి ఇస్తా ఉంటానన్నమాట. కొత్త వాళ్ళైతే గనక నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈసారి నాకైతే మడుల్లో మొత్తంగా దోసకాయ పాదులైతే చాలా వచ్చేసినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది నేతి బీరకాయ గుత్తులు, చిన్న సైజు ప్లస్ గుత్తులు గుత్తులుగా వస్తదనమాట. నాకు కూడా చాలా సర్ప్రైజే అనిపిచ్చింది ఇవి చూసిన వెంటనే. ఒక్కసారిగా అన్ని కాయలు వచ్చినియి. అలాగే ఇంకా చాలా పిందులైతే ఉన్నాయి దీనికి. మనకి టెర్రస్ గార్డెన్ ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒక సర్ప్రైజ్ కనిపిస్తానే ఉంటదనమాట. ఈసారి నాకైతే మడులంతా కూడా మొక్కలతో నిండిపోయినియి. ఏ మొక్కలు ఏంటి అన్నది కూడా నేను ఐడెంటిఫై చేయడానికి టైం పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! టమాటా మొక్కలన్నీ కూడా ట్రాన్స్‌ప్లాంట్ చేయడానికి కుదరలేదు. అందుకే అన్నీ ఒకచోటే వచ్చినియి. కాయలు కూడా మొదలైపోయినియి. ఇంకిప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే మొక్క బతకదు. అందుకని అలాగే ఉంచేశాను. చూడండి ఎంత చక్కగా అయితే కాయలు కాస్తున్నాయో. పువ్వులు అన్నీ కూడా వచ్చినియి. వర్షాలు పడుతున్న మూలాన ఇంకా నాకు అది అడ్వాంటేజ్ అయిందనమాట. వాటరింగ్ చేయకపోయినా సరే అన్నీ బాగున్నాయి. ఇక్కడ చూడండి, దోసకాయ ఇప్పుడే స్టార్ట్ అయింది. అలాగే బెండకాయలు కూడా మీకు పువ్వులొస్తున్నాయి గదా! అలాగే కాయలు కూడా మొదలైపోయినాయనమాట. చూడండి ఇదంతా కూడాని. ఇవన్నీ సెల్ఫ్ పాలినేటింగ్ ప్లాంట్స్ కాబట్టి మనకి పాలినేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. వాటికి అవే దొండకాయలు, బెండకాయలు అయితే మాత్రం పువ్వొచ్చిందంటే కాయ అయితే అయిపోతుంది. ప్రాబ్లమ్ ఏమీ లేదు. చిక్కుడుకాయలు కూడా అన్నిట్లికి మనకి సెల్ఫ్ పాలినేషనే అవుతుంది. ఇంకా బీస్ అవి ఉన్నాయంటే మాత్రం అవి వాటి మట్టుక వాటి పని చేస్తాయి కాబట్టి పాలినేషన్ ఈజీగా అయిపోతుంది. ఇక్కడంతా కూడా నాకు వంకాయలు కూడా ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఉన్నాయి. నా నెక్స్ట్ వీడియో హార్వెస్టింగ్ వీడియో ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇక్కడైతే నాకు వంకాయలతో పాటు మిర్చి, దొండకాయలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ పర్పుల్ కలర్ బ్రింజాల్ ఒకటి, తర్వాత గ్రీన్ కలర్ బ్రింజాల్ కూడా ఉంది. అవి 2 కూడా నేను ఈవినింగ్ హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దొండకాయలైతే ఇలాగా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. ఇవి ఇవి అంతా కూడా నేను పందిరి వేయడానికి కొంచెం డిలే అవుతుంది హెల్త్ ఇష్యూస్ మూలాన. అది వేసినప్పుడు కూడా మీకు నేను షేర్ చేసుకుంటాను. పందిర్లు వేసుకుంటేనే తీగజాతికి బావుంటాయి. అది మనకి రూట్స్ కూడా మనకి సన్‌లైటు ప్రాపర్‌గా వెళ్ళాలన్నమాట. పడితేనే సన్‌లైటు మనకి ఆహ్, క్రాప్ బావుంటుంది. అందుకని చెప్పి మనము సాయిల్‌కి ఎప్పటికప్పుడు ఎండ తగిలేటట్టుగా కూడా చూసుకోవాలి. ఇక్కడైతే నా మడులన్నీ కూడా మొక్కలతో నిండిపోయినియి. అందుకే కొంచెం మొక్కలు అక్కడక్కడ తీసేద్దాము ఎండ తగిలేటట్టుగా అనేసి అనుకుంటున్నాను. ఇంకా వర్షాలు తగ్గితే కొంచెం ఎండగా వస్తుంది కాబట్టి ఇంక మొదలు పెడతాననమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! తెల్ల వంకాయలు, దొండకాయలు, వంకాయలు అన్నీ కూడా కలిసిపోయినియి. వీటిని ఇప్పుడైతే విడదీయడం కష్టమే. అట్లనే తీగలన్నీ కూడా తెగిపోతాయి కాబట్టి అలాగే ఉంచేస్తాను.